ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ప్రతిరోజు ప్రభు సన్నిధి అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు మనం ఉపవాసము అనేటువంటి అంశాన్ని ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. గతంలో చాలా విషయాలు మనం నేర్చుకుని ఉన్నాం ఉపవాసం గురించి. మరి ఈరోజు దేవుని నామ మహిమార్థంగా మన మూలవచనమైనటువంటి యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం చదువుకుని ముందుకెళ్దాం. ఉపవాసము దినమును ప్రతిష్ఠించడి, వ్రత దినమును ఏర్పరచుడి, యెహోవాను బతిమాలు కొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చుడి. ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవా, సర్వోన్నతుడ, సర్వాధికారి, ఈ సమయమందు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి మరి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలరు అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే యోవేలు 1:14లో మీ దేశంలోని పెద్దలను చిన్నలను అందరినీ కూడా దేవుడిని యెహోవా మందిరంలో సమకూర్చుడి అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ దేవుడు మన నుంచి ఆశించేటువంటిది ఏంటంటే ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించాలంట. మనం ఆత్మీయంగా బాగుండాలనుకుంటాం, సత్య విషయంలో దెబ్బతింటూ ఉంటుంటుంది. మనం సంఘంలో బాగుండాలనుకుంటుంటాం, ఇంట్లో చూస్తే సమాధానం ఉండదు. కానీ దేవుడు ఆశించేది ఏంటంటే ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మత్తయి సువార్తలో మరి 15వ అధ్యాయం 32వ వచనంలో దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే, అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిననేమీ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను. మార్గంలో మూర్ఛపోవుదురేమో అని చెప్పి వారిని ఉపవాసంతో పంపివేయుటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి దేవుడు చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ గమనించాలి. ఇప్పుడు మన దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు ఆకలితో లేరంటే ఒక రోజుకే తెలుస్తుంది, 2 రోజులకే తెలుస్తుంది, 3 రోజులు అవసరం లేదు. కానీ ఇక్కడ చూడండి, దేవుడు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. 3 రోజులు బట్టి వాళ్ళు ఆకలితో ఉన్నారంట. అలా ఆకలితో పంపేయడం నాకు ఇష్టం లేదు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ రోజున అరచు పిల్ల కాకులకు ఆహారం తానిస్తూ ఉన్నటువంటి దేవుడు మరి ఆకాశ పక్షులను చూడని అవి విత్తవో కోయవో అయినను వాటికి ఏ లోటు లేకుండా దేవుడు పోషిస్తున్నాడే. మరి దేవుని బిడ్డలమైనటువంటి మనకి ఎంత సమృద్ధి ఉంటుంది. మన ఇంటికి వచ్చినటువంటి భిక్షగాడికే సమృద్ధి అయినటువంటి భోజనం పెట్టి పంపినప్పుడు మరి మన పిల్లలకి ఎంత సమృద్ధిని కలిగి ఉంటాం, మనం సమృద్ధిని చూసి పెడతా ఉంటుంటాం కదా. అలాగే ఇక్కడ దేవాది దేవుని దగ్గరికి వచ్చినటువంటి జన సమూహము ఫస్ట్ రోజు అయిపోయింది. మరి ఫస్ట్ రోజుకి ఆకలి వేయాలి కదా. మనకి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తాం, లంచ్ టైంకి లంచ్ లేకపోతే ఆకలిస్తాం, తట్టుకోలేం. గమనించాలి ప్రియులారా. డిన్నర్ టైంకి డిన్నర్ చేస్తాం, అది అవ్వకపోతే అప్పుడు తట్టుకోలేం. ఒక లంచ్ అయిపోయింది, ఒక డిన్నర్ అయిపోయింది, మాట్లాడలేదు ఎవరు. 2వ రోజు బ్రేక్ఫాస్ట్ లేదు, 2వ రోజు లంచ్ లేదు, 2వ రోజు డిన్నర్ లేదు, మాట్లాడలేదు ఎవరు కూడా. 3వ రోజు పిల్లలు గమనించాలి, బ్రేక్ఫాస్ట్ లేదు, లంచ్ లేదు, డిన్నర్ లేదు. అంటే ఇక్కడ దేవుడు ఎప్పుడు ఆలోచన చేస్తున్నాడంటే, ఈ జనులు నేటికి 3 దినములు నా యొద్దన ఉన్నారు, వారికి తిననేమీ లేదు కనుక వారి మీద నేను కనుకబడుతున్నా, వారు మార్గములో మూర్ఛపోదురేమో అని చెప్పి వారిని ఉపవాసంతో పంపివేయటం నాకు మనసు లేదని దేవుడు వారితో చెప్తున్నాడు. అంటే వాళ్ళు వెళ్ళిపోయే సమయంలో దేవుడు వారి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. దేవుడి దగ్గర ఉన్నంత సమయం మరి దేవుడికి ఏ విధమైనటువంటి ఆలోచన లేదు, వాళ్ళకు కూడా ఏ విధమైనటువంటి ఆలోచన లేదు. పిల్లలు గమనించాలి. అంటే ఈ లోకంలో మనం ప్రయాణం చేయటం ప్రారంభించాలి అంటే ఖచ్చితంగా ఏముండాలంటండి, అప్పుడు ఆలోచిస్తున్నాడు దేవుడు. అంటే నిజంగా మనం దేవుని మీద ఆధారపడ్డప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నిద్రాహారాలు అనేటువంటివి ఉన్నా లేకపోయినా కూడా మనకి వాటితో పెద్ద పని ఉండదు అనమాట. అంటే నిజంగా దేవుని కనెక్ట్ అయినప్పుడు, నిజంగా దేవుని దగ్గర ఉన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. హల్లెలూయా. 3 దినముల నుంచి బ్రేక్ఫాస్ట్ చేయలేదు, 3 దినముల నుంచి ఆహారం తినలేదు, 3 దినముల నుంచి లంచ్ లేదు, 3 దినముల నుంచి డిన్నర్ లేదు, ఉపవాసంతో ఉన్నారు. అయినా కూడా వాళ్ళు సంతోషంగా ఉన్నారు, అయినా కూడా వారు ఆనందంగా ఉన్నారు. కానీ ఎప్పుడు బాధపడుతున్నాడంటే దేవుడు, ఎప్పుడు ఆలోచన చేస్తున్నాడంటే వారు మార్గంలో మూర్ఛపోదురేమో. నా దగ్గర ఉంటే వారు మూర్ఛపోరు. 3 రోజులైనా 40 రోజులైనా నా దగ్గర ఉన్నంతకాలం వాళ్ళకి ఆకలి ఉండదు, నా దగ్గర ఉన్నంతకాలం వాళ్ళకి దప్పుకు ఉండదు, నా దగ్గర ఉన్నంతకాలం వాళ్ళకి నీరసం ఉండదు. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులరా, కాబట్టి దేవుడు మన గురించి ఆలోచించేటువంటిది ఏంటంటే, మనం ఎప్పుడు కూడా ఆయనకి సమీపంగా ఉన్నప్పుడు మన జీవితంలో నిద్రాహారాలు అనేటువంటి గుర్తుకు రావు. దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నప్పుడు అది నిజమైనటువంటి ఉపవాసం. గమనించాలి, ఉపవాసం అంటే దేవునితో సహవాసం. మరి మోషే గారు కూడా 40 రోజులు దేవునితో మాట్లాడుతూ దేవుని ముఖకాంతిని చూస్తూ బ్రతికేశాడు. ఒక అద్భుతమైనటువంటి ప్రకాశమానంతో బయటకు వచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు ఎప్పుడు నీ గురించి నా గురించి ఆలోచన చేస్తూ ఉంటుంటాడంటే, ఆయన సన్నిధిలో ఉన్నంతసేపు దేవుడు ఆలోచించాడు. ఎందుకంటే ఇప్పుడు మీ పిల్లలు మీ ఇంట్లో ఉన్నంతసేపు మీరు క్షేమంగానే ఉంటారు, వాళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏది లోటు ఉండదు. మీ పిల్లలు ఎప్పుడైనా మీ ఇంటి నుంచి బయటికి వెళ్తున్నప్పుడు, నాన్న ఇదిగో నువ్వు బయటికి వెళ్తున్నావు కాబట్టి నువ్వు ఏదైనా కొనుక్కోవటానికి డబ్బులు పెట్టుకో, లేకపోతే నువ్వు ఇది తింటాకి ఇది డబ్బులు పెట్టుకో, లేకపోతే ఈ బట్టలు కొనుక్కోవటానికి ఇది డబ్బులు పెట్టుకో, నువ్వు హాస్టల్లో ఉంటున్నావు కాబట్టి నువ్వు చదువుకుంటున్నావు కాబట్టి, ఇట్లాగా ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మాత్రమే వాళ్ళకి ఏది అవసరమో మనం చూస్తూ ఉంటుంటాం. అలాగే ఇక్కడ దేవుడు తన దగ్గర 3 రోజులు ఉన్నారు, 3 రోజులు వాక్యం వింటూ ఉన్నారు. 3 రోజులు వాళ్ళకి ఆకలి ఉందా, 3 రోజులు వాళ్ళకి దప్పుకుందా, 3 రోజులు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందా, అది దేవుడు ఇక్కడ చూసినట్లు మనకి దాని గురించి వివరించట్లేదు. ఆ 3 రోజుల తర్వాత చెప్తున్నటువంటి మాట దేవుడు. ఆ 3 రోజుల తర్వాత కూడా ఏం చెప్తున్నాడు దేవుడు? 3 దినాలు బట్టి ఇక్కడ ఉన్నారు. కానీ వారు ఏం చేస్తున్నారంట? మార్గ మధ్యంలో మూర్చపోదురేమో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంటే మార్గ మధ్యంలో మూర్చపోదురేమో, హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మనం ఈ రోజున దేవుని సన్నిధిలో, ఆయన యొక్క సన్నిధి నుంచి మనం వచ్చినటువంటి వారు. ఇప్పుడు మన మార్గ మధ్యంలో ఉన్నాం, మరలా తిరిగి మన మార్గం చేరుకోవాలి దేవుని దగ్గరికి అనమాట. కాబట్టి ఈ లోక ప్రయాణంలో మనం వెళ్తున్నప్పుడు, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు, ఈ లోకంలో మనం దేవునికి దూరంగా వెళ్తున్నప్పుడు మాత్రమే దేవుడు భయపడుతూ ఉంటుంటాడో, కనికర పడుతూ ఉంటుంటాడో, జాలి పడుతూ ఉంటుంటాడో, ఆలోచన చేస్తూ ఉంటుంటాడు. ఆయన దగ్గర ఉన్నంతసేపు, ఆయన మాట వింటున్నంతసేపు నీకే లోటు రాదు. దేవునికి స్తోత్రం. ఆయన దయా సంకల్పం చెప్పిన పిలువబడినటువంటి వారికి సమస్తము సమకూడి జరుగుతుంది. కాబట్టి ఆయన హస్తం కింద ఉన్నటువంటి మనకి ఏ లోటు ఉండదు. హల్లెలూయా. అర్థమవుతుంది వాళ్ళందరూ ఆమేన్ చెప్దాం. ఎవరైతే దేవునికి సన్నిధిలో దగ్గరగా ఉంటారో, ఎవరైతే దేవుని మాటలు వింటూ ఉంటుంటారో, ఎవరైతే దేవునికి సమీపస్తులుగా ఉంటుంటారో, ఎవరైతే దేవుని నామను మహింపరుస్తూ, ఎవరైతే దేవుని స్వరాన్ని వింటూ, ఎవరైతే దేవుని ముఖకాంతిని చూస్తూ ఉంటారో, వాళ్ళ జీవితంలో ఆకలంటే తెలియదు, నిద్ర అంటే తెలియదు, ఏమీ తెలియదు అనమాట. మర్చిపోతారన్నీ కూడా. ఎందుకంటే దేవుని నోటి నుండి వచ్చేటువంటి మాట ఆ మనిషిని జీవింపజేసేస్తూ ఉంటుంది. దేవుని నోటి నుంచి వచ్చేటువంటి మాట ఆ మనిషిని ఆదరింపజేస్తూ ఉంటుంటుంది. దేవుని నోటి నుంచి వచ్చినటువంటి మాట, మరి అక్కడ పిల్లలు ఉండొచ్చు, వాళ్ళకి పాలు అవసరతలు ఉండొచ్చు. కానీ ఆ 3 రోజులు ఉన్నటువంటి ఉపవాసం, అది వాళ్ళలో ఏ సనుగుడు లేదు, ఏ గొనుగుడు లేదు. ఆ 3 రోజులు ఉన్నటువంటి వ్యక్తులు కోరడం లేదు ఇక్కడ. అయ్యో మాకు ఆకలేస్తుందయ్యా, మాకు సమస్య ఉందయ్యా అని చెప్పి వాళ్ళు మొరపెట్టినట్టు లేదు ఇక్కడ. కాబట్టి ఈ విషయం చాలా అద్భుతమైనటువంటి విషయం. ఉపవాసం గురించి ఏం చెప్పాలా అని అనుకున్నప్పుడు సడన్గా దేవుడి వచనాన్ని చూపించాడు. ప్రియులారా, చూడండి, ఇక్కడ చాలా అద్భుతమైన విషయం. ఉపవాసం ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు మొర పెడతలేదు అక్కడ. ఉపవాసం ఉండి దేవుడు ఏం చెప్తున్నాడో వింటకు దయచేస్తున్నారు వాళ్ళు. ఉపవాసం ఉండి దేవుడు ఇచ్చేటువంటి ఆ ఉపదేశాన్ని వినడానికి ప్రయత్నం చేస్తున్నారు అనమాట. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళు దేవుడు ఉపదేశాన్ని వింటూ ఉన్నారో, నీవు అడగక ముందే నీ హృదయాంతరంగం పరిశీలించేటువంటి దేవుడు మనం అడుగు ఊహించి వాటికి అనేటువంటి ఉత్తమైనటువంటివి ఇస్తానంట. అక్కడ కూర్చున్న వారి నిమిత్తం దేవుడు ఎలా ఆలోచన చేస్తారంట? వాళ్ళు చేయబోయే ప్రయాణంలో ఎక్కడ మూర్చిల్లిపోతారో అని చెప్పి దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం అని మనం పాడుతూ ఉంటుంటాం. నిజంగా కూర్చున్నామంటే కూర్చుంటే చాలు, ఆయన చెప్పేది వింటే చాలు. మనం ఏమీ మాట్లాడవసరం లేదు. ఆయనే మనకు కావాల్సిన సమస్త అక్కరతలు, అవసరతలు ఆయనే తీరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఉన్నటువంటి 5,000 మంది పురుషులు లెక్క పెట్టారంటండి. మరి 5,000 మందికి భార్యలు ఉంటే 10,000 మంది, 5,000 మందికి పిల్లలు ఉంటే 15,000 మంది, ఇంకా 2 పిల్లలు ఉంటే 20,000 మంది, అలా ఎంతైనా పెరిగితే వెళ్తుంటుంటారు. అంత జనాన్ని గురించి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, కనికరపడుచున్నాడు. వారి మార్గంలో మూర్చపోయేదురేమో అని చెప్పి వారిని ఉపవాసంతో పంపివేయటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించేయండి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నిజంగా దేవుని సన్నిధిలో మనం గడుపుతూ ఉన్నట్లయితే, నిజంగా దేవునికి మనం సమీపస్తులుగా ఉన్నట్లయితే, ఈ లోకంలో దేవుడు నిన్ను అసంతృప్తిగా పంపించడు ఎప్పుడు కూడా. ఈ లోకంలో ప్రయాణం అసంతృప్తిగా చేయడానికి దేవుడు ఎప్పుడు ఇష్టపడ్డాడు అనమాట. ఈ లోకంలో సర్వ సమృద్ధితో కూడిన ప్రయాణం చేయాలని చెప్పి దేవుడు ఆలోచన చేస్తూ ఉంటుంటాడు. ఆకలి విషయంలోనైనా, ఆర్థిక విషయంలోనైనా, ఏ సమస్యలోనైనా సరే సమృద్ధి కలిగి జీవించాలి అనేటువంటి దేవుని చిత్తం అనమాట. చాలామంది అనుకుంటుంటారు దేవుని నమ్మిన వాళ్ళు ఎప్పుడు కూడా ఆకలి బాధలు అనుభవిస్తారు, దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా అనారోగ్య సమస్యలు అనుభవిస్తారు, దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా పేదరికంలో ఉంటుంటారు, దేవుని నమ్మిన వాళ్ళు ఎప్పుడు కూడా సరైన బట్టలు వేసుకోరు, దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా సరైన జీవితం జీవించరు అనేటువంటి తప్పుడు అభిప్రాయంతో చాలామంది జీవిస్తూ ఉంటుంటారు. ఇలా గమనించాలి. ఇక్కడ దేవుడు చెప్తున్నట్టు మాట ఏంటంటే, ఖచ్చితంగా వాళ్ళు మూర్చిల్లిపోతారు. అలా ఉండకూడదంటే వాళ్ళని కడుపు నింపి పంపించాలి. వాళ్ళకి సమృద్ధితోటే ఈ లోకంలో ప్రయాణం చేయడానికి నేను పంపిస్తాను. నా దగ్గర ఉంటే పర్వాలేదు, కానీ నా దగ్గర నుంచి వెళ్తున్నప్పుడు వాళ్ళ కడుపు నిండాలి. వాళ్ళ సమృద్ధిగా తిని తృప్తి పొందిన తర్వాత మాత్రమే ఈ లోకంలో ప్రయాణం చేయాలి అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. మత్తయి సువార్తలోనే 9వ అధ్యాయం 36వ వచనం మనం చూసినట్లయితే, కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏంటంటే వాళ్ళు ఏమి చెప్పకపోయినా సరే దేవుడు ఏం చేస్తున్నాడంటే, వారు చెప్పకముందే ఏం చేస్తున్నాడు దేవుడు, వారి అవసరతల గురించి ఆలోచన చేసినటువంటి సంగతి మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు ఏం చెప్పలేదు ఇంకాను, కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే వారి యొక్క అవసరతల గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి ఎంత అద్భుతమైనటువంటి మాట ఇక్కడ దేవుడు మనకు రాయించి పెట్టాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట ఉన్నది. ఏంటంటే, ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచాను. దేవుడు కనికరపడి ఏం చేస్తాడంటే అద్భుత కార్యాలు చేస్తూ ఉంటుంటాడు అంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటుంటాడు అంటాడు. కనికరపడి స్వస్థపరిచాడు అంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్తలోనే 6వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే, మీరు వారి వలె ఉండకడి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. హల్లెలూయా. ఎంత బాగుందండి ఈ మాట. ఏంటంటే, మీరు అడగక ముందే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా గమనిస్తున్నారా, మీరు అడగక ముందే మీకు అక్కరగా ఉన్నదేంటో ఆయనకు తెలియనంట. కాబట్టి మనం ఏం చేయాలంటే కూర్చోవటమే, దేవుని సన్నిధిలో కూర్చుని ఉంటే సరిపోతుంది అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన వచ్చి ఏం చేశాడంటే గొప్ప సమూహమును చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులైనటువంటి వారిని స్వస్థపరిచెను. హల్లెలూయా. దేవుడు చూచుచున్నటువంటి దేవుడు ఈరోజు మీ హృదయాంతరంగంలో ఉన్నటువంటి పరిస్థితిని ప్రతిదీ చూస్తూ ఉన్నాడు. మీకున్న సమస్యను దేవుడు చూస్తూ ఉన్నాడు. మీకున్న బాధను దేవుడు చూస్తూ ఉన్నాడు. ఏదైనా సరే దేవుడు చూస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడు విడుదలనిస్తాడు. హల్లెలూయా. నమ్మిన వారు అందరూ ఆమేన్ చెప్దాం. దేవుని నామాన్ని మహింపరుద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి 15:32లో దేవుడు చెప్తున్నాడు, యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిననేమీ లేదు గనుక వారి మీద నేను కనికరపడుచున్నాను, వారి మార్గంలో మూర్ఛపోదురేమని చెప్పి వారిని ఉపవాసంతో పంపివేయడం నాకు మనస్సు లేదని వారితో చెప్పాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వీళ్ళు ఇష్టపూర్వకంగా ఉపవాసం లేరు. పిల్లలు గమనించాలి. వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చారు, వాళ్ళు ఏదో ఆలోచించుకోలేదు. అరే దేవుని దగ్గరికి వెళ్తున్నాం, ఎంత టైం పడుతుందో, ఎన్ని రోజులు ఉంటుందో అనే ప్రిపరేషన్తో వాళ్ళు ఏమీ రాలేదు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే సబ్మిట్ చేసుకోవాలన్నమాట. ఇంత టైమే ఉంటాను, ఇంతవరకే ఉంటాను, ఇంత ఎలాగా ఉంటాను అనుకోకూడదు. వీళ్ళు గమనించాలి. ఇక్కడ మరి దేవుని దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళ గురించి దేవుడు ఎలాగో ఆలోచన చేస్తున్నాడంటే మత్తయి 15:32లో, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిననేమీ లేదు కనుక వారి మీద కనికరపడుచున్నాను, వారి మార్గంలో మూర్ఛపోవుదరేమో అని చెప్పి వారిని ఉపవాసంతో పంపివేయడం నాకు మనసు లేదని వారితో చెప్పాను. మూర్ఛపోతాం అంటండి ఈ లోకంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, దేవుని సన్నిధి నుంచి దూరంగా వెళ్తున్నప్పుడు, దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నప్పుడు. దేవుని సన్నిధిలో ఉంటే మనకి ఆయన మాట, మనుషుడు జీవించినది రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడంట.
హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ 5,000 మంది వారి భార్య పిల్లలతో సహా ఉన్నారు. వాళ్ళు ఒక్క మాట మాట్లాడతలేదు, ఏమి చేయట్లేదు. వాళ్ళ చెవులు మాత్రమే పనిచేస్తున్నాయి, వాళ్ళ కళ్ళు మాత్రమే పనిచేస్తున్నాయి, కానీ ఎవరు నోరు మీదపడడం లేదు. వాళ్ళు మర్చిపోరు వాళ్ళ యొక్క ఆకలి సంగతి, వాళ్ళు మర్చిపోరు వాళ్ళ యొక్క పరిస్థితుల గురించి, వాళ్ళు మర్చిపోరు సమస్తం. మరి అందులో చిన్నపిల్లలు ఉంటే పాలు గేర్చేవారేమో, మరి ఇంకా చిన్నపిల్లలు ఉంటే మరి ఆకలి గేర్చేవారేమో, ఎన్ని పరిస్థితులు ఎలా ఉన్నాయి, కానీ అక్కడ ఎవ్వరూ మాట్లాడినట్టు కానీ ఏ విధమైన డిస్టర్బెన్స్ ఉన్నట్టు కానీ లేదు. కారణం ఏంటంటే 3 రోజులు బట్టి ఎక్కడ ఉన్నారండి వాళ్ళు? దేవుని సన్నిధిలో ఉన్నారు, దేవుని ఎదుట ఉన్నారు, దేవుని ముఖకాంతిలో ఉన్నారు, దేవుని స్వరం వినేంత దగ్గరగా ఉన్నారు, దేవునికి సమీపస్తులుగా ఉన్నారు. హల్లెలూయా, అదండి ఉపవాసం అంటేని. దేవునికి స్తోత్రం. ఉపవాసం అంటే ఏంటంటే అదనమాట. అన్ని పనులు పక్కన పెట్టి సమస్తము క్లోజ్ చేసి కేవలం మన కన్నులు మన చెవులు మాత్రమే పనిచేసేలాగా దేవుని స్వరాన్ని వింటూ దేవుని స్వరానికి దగ్గరగా ఉండటమే నిజమైనటువంటి ఉపవాసం అనమాట. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, వీళ్ళ 3 రోజులు బట్టి నా దగ్గర ఉంటా ఉన్నారు. ఇంకో 10 రోజులు ఉన్నా 30 రోజులు ఉన్నా నాకు పర్వాలేదు, కానీ ఉన్నందుకు కాదు నాకు ప్రాబ్లం. వారు వెళ్ళటానికి సిద్ధపడుతున్నారు కాబట్టి, వాళ్ళ వెళ్ళవలసినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి వాళ్ళని ఎలా పంపాలంటే సమృద్ధిలో పంపించాలి, సమృద్ధిలో జీవింపజేయాలి అని చెప్పి దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ మాటలు వినిచినటువంటి మీలో చాలామంది అనుకుంటూ ఉండొచ్చు, బ్రదర్ మేము కూడా దేవుని సన్నిధిలోనే ఉన్నాం, మేము కూడా దేవుని నమ్ముకునే ఉన్నాం, కానీ ఎందుకని మాకు ఈ సమస్యలు వచ్చినాయి అంటే, అఫ్ కోర్స్ మీరు దేవుని సన్నిధిలో ఉండొచ్చు, కానీ దేవుడు చెప్పిన మాటను వినడం లేదు. దేవుని చెప్పిన మాట వింటే మనుషుడు జీవించినది రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుని మాట నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడంట. నిజంగా దేవుని మాట వింటున్నట్లయితే మనలో అనారోగ్యం అనేటువంటిది ఏలుబడి చేయదు. దేవుని మాట మనం వింటూ ఉన్నట్లయితే ఆర్థిక సమస్యలు అనేటువంటి మనం ఏలుబడి చేయు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఎప్పుడైతే రాజగృహంలో మనం ఉన్నామో, రాజగృహంలోకి ఏ వర్షము రాదు, రాజగృహంలోకి ఏ ఆర్థిక సమస్య రాదు, రాజగృహంలోకి ఏ అనారోగ్య సమస్య రాదు. రాజుగారు ఎప్పుడైతే బయటికి వెళ్తున్నాడో అప్పుడు మాత్రమే శిరస్నానం పెడతాడు, అప్పుడు మాత్రమే కవచం ధరిస్తాడు, అప్పుడు మాత్రం ఇవన్నీ ధరించుకుని వెళ్ళాలి, లేకపోతే ప్రమాదం. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నంతసేపు వాళ్ళకి ఆకలి సమస్య లేదు, దేవుని సన్నిధిలో ఉన్నంతసేపు వాళ్ళకి అనారోగ్య సమస్య లేదు. కానీ ఎప్పుడంట బయటికి వెళ్ళటానికి సిద్ధపడుతున్నప్పుడు, బయటికి వెళ్ళిపోయేటువంటి సమయం వచ్చినప్పుడు వాళ్ళకి ఏమి కావాలో ఏం అవసరం అనేటువంటి దేవుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులరా, నిజంగా మనం దేవునికి సమీపస్తులుగా ఉండి ఆయన స్వరాన్ని వింటున్నట్లయితే, నిజంగా దేవునికి సమీపస్తులుగా ఉండి ఆయన నామను మహింపరుస్తున్నట్లయితే ఖచ్చితంగా మన జీవితంలో ఏ లోటు రాదు, ఏ సమస్య రాదు. ఒకవేళ వచ్చిందనుకోండి మనకంటే ముందు ఆయనకే తెలుస్తుంది, మనకు లోటు వస్తుంది అనుకోండి మనకంటే ముందు ఆయనకే తెలుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏంటంటే ఇప్పుడు చూడండి, వాళ్ళకి ఏమన్నా తెలుసా మేము ప్రయాణం చేసి వెళ్ళిపోతే మూర్ఛలు పడిపోతామని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారా? అక్కడ ఏమైనా రీసెర్చ్ జరుగుతుందా? లేకపోతే ఒకళ్ళొకళ్ళు సనుగుకుంటూ గొణుగుకుంటూ 3 రోజులు అయిపోయింది మనం వచ్చి ఇక్కడ ఆహారం లేదు, ఇప్పుడు ఇంటికి ఎలాగెళ్ళాలి, నాకు బలం లేదు అని ఏమన్నా గొడవ జరుగుతుంది, అక్కడ చర్చ జరుగుతుందా? అలాంటిది ఏమీ లేదు. అసలే ఏ ప్రజలు మాట్లాడలేదు, ఏ ప్రజలకు ఏ అవసరతలు కూడా అక్కడ లేదు. వాళ్ళెవరు కూడా ప్రార్థన కూడా చేయట్లేదు, కేవలం వింటూ ఉన్నారనమాట దేవుని వాక్యాన్ని. కాబట్టి దేవునితో సహవాసం అనేటువంటిది రియల్ ఫాస్టింగ్ ప్రేయర్ అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా దేవునికి సమీపంగా ఉండేలా చేసేది మాత్రమే ఉపవాసం. దేవుడు చెప్పినటువంటి ఉపవాసం ఇదనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వీళ్ళు ఎందుకని ఉపవాసం ఉన్నారంటండి? తినటానికి తిండి లేక కాదు. ఎందుకని ఉపవాసం ఉన్నారంటండి? వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చారు, దేవుని సన్నిధిలో ఉండిపోయారు అంతే, దేవుని మాట వింటూ ఉండిపోయారు అంతే. వాళ్ళ లోకాన్ని మర్చిపోయారు, సమయాన్ని మర్చిపోయారు, టైంని మర్చిపోయారు, భోంచేయటం మర్చిపోయారు, అన్నీ మర్చిపోయారు వాళ్ళు. హల్లెలూయా. అవన్నీ ఏం చేశారంటే మర్చిపోయారంట వాళ్ళు. దేవుడు గుర్తు చేస్తే కానీ వాళ్ళకి 3 రోజులు అయినట్టు తెలియట్లేదు, దేవుడు గుర్తు చేస్తే కానీ వాళ్ళకి భోంచేయట్లేదు అన్న విషయం తెలియటం లేదు, దేవుడు గుర్తు చేస్తే కానీ వాళ్ళకి ఆకలి అవుతుంది అనేటువంటి విషయం వాళ్ళకి తెలియటం లేదు, దేవుడు గుర్తు చేస్తే కానీ వాళ్ళు వెళ్ళేటువంటి ప్రయాణంలో మూర్చిల్లిపోతారేమో అనేటువంటి విషయం వాళ్ళకి తెలియడం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా? కాబట్టి నిజంగా మనం దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నప్పుడు రెండో ఆలోచన అనేటువంటిది రాదు. ఎందుకంటే అక్కడ ఓ చిన్నపిల్లలు వేసి ఒక బిడ్డ తల్లి లేసి, అయ్యా నా బిడ్డకు ఆకలేస్తుంది, అయ్యా నాకు పాలు రావట్లేదు, ఎందుకంటే నేను 3 రోజులు అయింది భోంచేసి కాబట్టి నాకు పాలు రావడం లేదని ఏమన్నా ఒక తల్లి కంప్లైంట్ ఇచ్చింది అక్కడ? లేదు. లేకపోతే ఒక తల్లి, అయ్యా నా బిడ్డ చిన్నోడయ్యా, చాలా చిన్న పిల్లోడు, వీడికి ఏమీ లేదు తింటాకే, నేను ఇక్కడే 3 రోజులు బట్టి ఇక్కడే ఉండిపోయాను, నా చిన్న బిడ్డ ఆకలితో అలమటించిపోతున్నాడు, ఏడుస్తున్నాడు అని ఏమన్నా ఒక తల్లి కంప్లైంట్ ఇచ్చిందా?
హల్లెలూయా. లేదు, 3 రోజులు బట్టి వారు అక్కడ ఉన్నారన్న విషయమే కానీ ఆ 3 రోజులు బట్టి వాళ్ళు ఏ లోటు లేదు, వాళ్ళకి ఏ విధమైనటువంటి వ్యాధి లేదు, ఏ విధమైన బాధ లేదు. ఎవరైనా నడుము నొప్పి వస్తుందని కంప్లైంట్ ఇచ్చారా అక్కడ? లేదు. ఎవరైనా హెడ్ఏక్ వస్తుందని కంప్లైంట్ ఇచ్చారా? లేదు. మరి ఎవరు కూడా సమస్యలని దేవుడికి మొరపెట్టినట్టు కానీ దేవుడికి చెప్పినట్టు కానీ అక్కడ లేదు. వాళ్ళు 3 రోజులు బట్టి ఉన్నారంతే అక్కడ విషయం. ఉన్నందుకు కూడా సమస్య లేదు అక్కడ. ఉన్నందుకు దేవుడు చాలా సంతోషించాడు. 3 రోజులు ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నారు. హల్లెలూయా. ఎవరైనా మన దగ్గర ఉంటే భోజనం పెడతాం, కానీ వెళ్ళిపోతే భోజనం పెడతామా? ఆలోచించాలి ప్రియులారా. ఎవరైనా మన ఇంట్లో ఉంటే మంచిగా భోజనం, మంచి స్పెషల్ భోజనం తయారు చేసి పెడతాం, కానీ వెళ్ళిపోయే వాళ్ళకి భోజనం పెడతారు ఎవరన్నాను? జాగ్రత్తగా వెళ్ళి వచ్చేయండి అంటారు ఓ మాట కదండి. ఇప్పుడు ఎవరైనా మీకు మీ చుట్టాలు ఎవరైనా వచ్చారనుకోండి, అమ్మో మా చుట్టాలు వచ్చారు అని చెప్పేసి స్పెషల్ ఫుడ్ తయారు చేస్తాం, అవసరమైతే ఏదో నాన్ వెజ్ తెచ్చి ప్రిపేర్ చేసి పెడతాం. అంతేగాని ఎవరన్నా వెళ్తున్నారు అనుకోండి, జాగ్రత్తగా వెళ్ళరని చెప్తారు, అంతే కదా. కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? ఉన్నంతసేపు ఏమీ పెట్టలేదు అనుకుంటున్నారా మీరు? ఉన్నంతసేపు పెట్టాడు ఆయన. చాలా సమృద్ధి అయినటువంటి ఆహారం పెట్టాడు, జీవాహారం పెట్టి ఉన్నాడు, సమృద్ధి అయినటువంటి జీవాహారం పెట్టి ఉన్నాడు. కాబట్టి అదే అందుకనే దేవుడు మాట్లాడుతున్నట్టు మాట ఏంటంటే, మనుషుడు జీవించినది దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడంటే. అందుకనే దేవుడి నోటి నుంచి వచ్చినటువంటి మాటలు వింటూ ఉంటుంటే వాళ్ళలో జీవం అనేటువంటిది పెరిగిపోతూ వచ్చిందనమాట. వాళ్ళలో జీవించే శక్తి వచ్చేసిందనమాట. వాళ్ళలో ఆకలి అనేటువంటిది లేకుండా అయిపోయిందనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అనుకునేటువంటి వాడిని 3 రోజుల తర్వాత గుర్తు వచ్చిందా వీళ్ళకి ఆకలే? లేకపోతే దేవుడు కూడా 3 రోజుల తర్వాత ఎందుకు వచ్చింది గుర్తు? మరి మరి ఫస్ట్ రోజు మరి ఆకలేసేసి ఉండాలి కదా, 2 రోజు ఆకలేసి ఉండాలి కదా, 3 రోజు ఆకలే. దేవుడి 3 రోజుల గురించి కూడా ఆలోచించట్లేదు. వాళ్ళకి ఇప్పుడు ఆకలేస్తుందని కూడా ఆలోచించట్లేదు. మరి ఎందుకని ఆలోచించేస్తున్నాడంట? వాళ్ళు ప్రయాణం చేయాలి కాబట్టి ఆ ప్రయాణ మార్గ మధ్యంలో సొమ్మసిల్లిపోతారేమో. హల్లెలూయా. ఏంటంటే మూర్చపోదురేమో. ఎక్కడ? మార్గములో. దేవునికి స్తోత్రం. ఎక్కడ కాదు, దేవుని సన్నిధిలో మూర్చపోరు ఎవరు కూడా. యెహోవా కొరకు ఎదురు చూరు, నూతన బలం పొందుకుంటారు. 3 రోజులు బట్టి వాళ్ళు నూతన బలాన్ని పొందుకుంటూ ఉన్నారు. ఆ 3 రోజులు బట్టి నూతన జీవాన్ని పొందుకుంటూ ఉన్నారు. దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన వారు జీవిస్తూ వస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వినిచినటువంటి ప్రేమైనటువంటి సహోదరి, స్నేహితులరా, మీ జీవితంలో ఆర్థిక సమస్యలు ఉన్నాయా? అనారోగ్య సమస్యలు ఉన్నాయా? మరి పేదరికమా? లేకపోతే ఆకలితో కూడినటువంటి పరిస్థితులా? నిరుద్యోగమా? ఏదైనా సరే కేవలం దేవుని సన్నిధిలో కూర్చోండి సరిపోద్ది. దేవుడు చెప్పే మాట వినండి సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. అప్పుడు చూస్తాడు దేవుడు, అరే ఈ లోకంలో నువ్వు జీవించాలంటే వీడికి డబ్బులు అవసరం కదా, వీడికి ఉద్యోగం అవసరం కదా, వీడికి ఇల్లు అవసరం కదా. చదువుకున్నాం కదా మనం, అడుగు వాటికంటే ఊహించు వాటికన్నటువంటి మనం అడగక ముందే మన అక్కరతలు ఎరిగినటువంటి దేవుడు అంట మన దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం చేయవలసిందల్లా ఏంటి? ఆయన సన్నిధిలో కూర్చోవాలన్నమాట అండి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్న మాట, 3 దినముల నుండి నా యొద్దనున్నారు. 3వ దినము తర్వాత వాళ్ళు ఏం చేయాలంటే తిరిగి ప్రయాణం చేయాలి. యేసుక్రీస్తు ప్రభువు కూడా సమాధిలోకి వెళ్ళి 3 రోజులే ఉన్నాడు. 3వ రోజు తర్వాత ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? బయటకు వస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈ మాటలు వింటున్న ప్రేమైనటువంటి సహోదరి, స్నేహితులారా, సమస్య అనేటువంటి సమాధి నిన్ను ఎంతో కాలం నిన్ను దాచిపెట్టలేదు. ఆర్థిక సమస్యలు అనేటువంటి సమాధి నిన్ను ఎంతో కాలం నిన్ను దాచిపెట్టలేదు. అనారోగ్యం అనేటువంటి సమాధి నిన్ను ఎంతో కాలం బంధించి ఉంచలేదు. ఖచ్చితంగా నువ్వు ఆ సమాధిని తెరుచుకుని బయటికి మళ్ళా వస్తావు, జీవింపజేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరలా మామూలు మనిషిగా నువ్వు జీవిస్తావు. ఈ రోజున నీ సమస్యలు నిన్ను సమాధి చేసినట్టు అనిపిస్తూ ఉండవచ్చు. మీరు వెళ్తున్న పరిస్థితులు మీకు చాలా భయంకరంగా, బాధాకరంగా అనిపిస్తూ ఉండవచ్చు. కానీ దేవుడు వాటన్నిటిని విడుదల చేస్తాడు. సమాధిని గెలిచిన దేవుడు మన దేవుడు. కాబట్టి ఈరోజు నీకు ఆర్థిక సమస్యలు ఒక సమాధిలాగా కనిపిస్తూ ఉండవచ్చు, ఆ సమాధి పెట్టిలా కనిపిస్తూ ఉండవచ్చు, ఆ సమాధి పెట్టిలో నిన్ను పెట్టి మూత వేసేసారేమో. ఈ సమస్యలు నేను తీర్చలేను, ఈ అప్పులు నేను తీర్చలేను అని అనుకున్నట్లయితే దేవుడు చెప్తున్నాడు, 3 రోజుల తర్వాత వాళ్ళకి దేవుడు ఏం చేస్తున్నాడంటే తిని తృప్తి పొందిరి అని ఉంటుంది. మన ఈ వాక్యం చదువుకుంటూ వెళ్ళినట్లయితే, నేను అది చెప్పాలని అనుకోవట్లేదు, కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ 3 రోజులు బట్టి అక్కడ ఉన్నా కానీ ఆ 3 రోజుల్లో పెట్టలేదంటే దేవుడు ఆహారం. ఫస్ట్ రోజు ఏం పెట్టినట్లేదు, సెకండ్ రోజు ఏం పెట్టినట్లేదు, 3వ రోజు కూడా ఏం పెట్టినట్లేదు. కానీ 3వ రోజు అయిపోయిన తర్వాత కూడా ఏం చేస్తున్నాడంటే దేవుడు వాళ్ళు వెళ్ళేటువంటి ప్రయాణం కొరకు ఆలోచన చేస్తూ ఉన్నాడు. వాళ్ళకి ఏది కావాలో అది సమృద్ధినిచ్చి సంతృప్తి పరిచి దేవుడు పంపడానికి వస్తూ ఉన్నాడు.
దేవునికి స్తోత్రం. ఈ మాటలు వింటున్నట్టు ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి నేను ముగించాలనుకుంటా ఉన్నాను. చాలా తక్కువ విషయాలు చెప్పాలని అనుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నాకు చాలా అద్భుతమైనటువంటి మాటలు దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏంటంటే మనం వాక్యం చదువుతూ ఉంటుంటాం, నేను చాలాసార్లు చదివాను. మనకు 5 రెట్లు 2 చేపలు 5,000 మందికి పంచాడు దేవుడు అని చెప్పి అద్భుతాలు చూసుకుంటూ వెళ్తుంటున్నాం. కానీ ఇక్కడ అసలు ప్రజలు మరి దేవునికి ఎటువంటి ఇంపార్టెన్స్ ఇచ్చారు, ప్రజలు దేవుని మాటను ఎంత ఆసక్తిగా వింటూ ఉన్నారు. 5,000 మంది ఒక మైక్ లేకుండా నోటి మాట మాట్లాడుతుంటే వినపడాలంటే వాళ్ళు ఎంత సైలెంట్గా ఉండాలి. 5,000 మందికి కంటే ఎక్కువ, ఇంచుమించు 10,000-15,000 మంది ఉంటారు. అంతమందికి ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, ఆ మాట అందరూ వినాలి అంటే మరి అలా ఎంత ఫిండర్ ఆఫ్ సైలెంట్గా ఉండాలి, ఎంత నిశ్శబ్దం ఉండాలి, ఎంత క్రమశిక్షణ ఉండాలి. హల్లెలూయా. ఎవరు ఏ విధమైన కంప్లైంట్ లేకుండా, గొనుగుడు లేకుండా, ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ లేకుండా దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంత ఒక సూది పడ్డా కూడా వినపడేటువంటి శబ్దం అక్కడ, ఆ శబ్దం వస్తే వినపడేటువంటి నిశ్శబ్దం ఉన్నది అక్కడ. అంత మరి ఏమంటారు, నీ దేవుడి యెహోవా మందిరం పోయిన మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని అన్నట్టు అంత జాగ్రత్త కలిగి దేవుడి నోటి నుంచి వచ్చే ప్రతి మాటను వింటూ ఉన్నారు. కాబట్టి దేవుడు వారు అడగక ముందే వారి అవసరతను ఎరిగినటువంటి దేవుడు సమస్తాన్ని సమకూరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. వారందరికీ ఆహారం పెట్టి తిని తృప్తి పొందారని చెప్పి అక్కడ ఉంటారనమాట. తృప్తి పొందిన తర్వాత మాత్రమే ప్రయాణం చేయమంటూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నారంటే ప్రయాణం ప్రారంభిస్తేస్తూ ఉన్నారు, నాకంతా తెలుసు అని చెప్పి మూర్చిల్లిపోతూ ఉన్నారు. సగం దూరం వెళ్ళిన తర్వాత విశ్వాసంలో మూర్చిల్లిపోతూ ఉన్నారు, సమస్యల్లో మూర్చిల్లిపోతూ ఉన్నారు. ఆర్థిక సమస్యలు, అనారోగ్యం, ఏదైనా సమస్య ఎదురుకు మూర్చిల్లిపోతున్నారు, సొమ్మసిల్లిపోతూ ఉన్నారు. అలా సొమ్మసిల్లిపోకూడదు. నీ మార్గ మధ్యలో నువ్వు సొమ్మసిల్లిపోకూడదంటే ఉపవాసంతో పంపివేయటానికి దేవునికి ఇష్టం లేదంటండి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని తృప్తిపరిచి పంపాలని చూస్తూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా పంపించాలని చూస్తూ ఉన్నాడు. ఎక్కడన్నా ఆర్థిక సమస్యలు అనేటువంటి ఆ సమస్యల్లో మీరు మూర్చిల్లిపోకూడదని, అనారోగ్య సమస్యల్లో మీరు మూర్చిల్లిపోకూడదని, ఏ మానసిక ఒత్తిడిలో కూడా మీరు మూర్చిల్లిపోకూడదని, అన్నట్లని ఫుల్ఫిల్గా చేసి మిమ్మల్ని బలమైనటువంటి వ్యక్తులుగా తయారు చేసి దేవుని వాక్యం చేత మిమ్మల్ని అందరిని పోషించి దేవుని వాక్యం చేత నింపి ఈ లోకంలో ప్రయాణం చేయడానికి దేవుడు పంపాలని చూస్తూ ఉన్నాడు. మరి మీరంతా సిద్ధంగా ఉన్నారా? మీరంతా ఇష్టపడతా ఉన్నారా? అయితే ఖచ్చితంగా దేవుడు మరి అటువంటి కృప చూపడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి 3 రోజుల్లో దేవుడి సన్నిధిలో ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వ్యక్తికి ఏ మూర్ఛ రాదు, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వ్యక్తికి అనారోగ్య సమస్య రాదు, ఏ మానసిక ఒత్తిడి రాదు. సంతోషము, సమాధానం, శాంతి సమాధానాలు కర్త అయినటువంటి దేవుని దగ్గర ఉన్నటువంటి వారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి వాళ్ళు బయటికి వెళ్తున్నప్పుడు దేవుడు వాళ్ళ గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. వాళ్ళ బయట ప్రయాణం చేయాలి కాబట్టి వారు శక్తి కలిగి ప్రయాణం చేయాలన్నమాట. దేవునికి స్తోత్రం కలిగిన కాక ఏలియా కూడా మరి పడుకున్నప్పుడు లేపి, ఇదిగో నీ ప్రయాణం తగినటువంటి ఆహారం అక్కడ సిద్ధపడి ఉన్నది, ఆహారం తిని నువ్వు ప్రయాణం చేయని చెప్తాడు. కాబట్టి ఈ మాటలు వింటున్నట్టు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ యొక్క ఉపవాస కూడికల్లో మీరు కూడా మరి ప్రతి వారు కూడా ప్రభుని మహింపరిచేటువంటి వారుగా ఉంటూ ప్రభునామాన్ని మహింపరిద్దాం. మరి ప్రతి వారు కూడా ఉపవాసం యొక్క మరి అర్థాన్ని తెలుసుకుని, ఉపవాసం అనగా దేవునితో సహవాసం, దేవుని నుంచి వినటం, దేవుని నుంచి పొందుకోవటం, మరి దేవుని నుంచి ఇచ్చేటువంటి ప్రతి ఆధ్యాత్మికమైనటువంటి బలాన్ని పొందుకుని మనం ఈ లోకంలో ప్రయాణం చేయటం అనమాట. అటువంటి కృప ఈ మాటలు వింటున్న ప్రతి వారికి దేవుడు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగిందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతమైన పరలోకమందున మా పరమ తండ్రి, అద్భుతమైనటువంటి రీతిలో ఈ కార్యక్రమాన్ని నడిపించున్నావు. మరి అందరైతే ఈ యొక్క వాక్యం విన్నారో వారందరినీ దీవించమని, ఆశీర్వదించమని, విత్తబడినటువంటి వాక్యం వ్యర్థంగా ప్రతి హృదయంలో నాటబడి ఫలించుటకు సహాయం చేయమని, మరి ఎందరైతే ఈరోజు నిర్ణయం తీసుకున్నారో వాళ్ళందరినీ బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.